హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. డిఎస్సి రాసిన అభ్యర్థులంతా టెన్షన్ భరించలేకపోతున్నారు కదండి. ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది ఈ నెల 25న ఇస్తానన్నారు. 25 అయిపోయింది, 26 అయిపోయింది, మరలా ఇప్పుడేమో మండే కానీ ట్యూస్డే కానీ అంటున్నారు. ఎగ్జామ్ రాసిన ఎవరికైనా టెన్షన్ అనేది సహజం, ఖచ్చితంగా ఉంటుంది. అది నాకైనా మీకైనా ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ ఫైనల్కి వాళ్ళు అంత టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఈ ఫైనల్కి అనేది మార్క్స్ ఫైనల్ కాదు కదా, నెక్స్ట్ నార్మలైజేషన్ ఉంది. ఇవి ఎవరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందంటే ఈ మధ్య అబ్జెక్షన్స్ పెట్టారు కదండి. ఆ అబ్జెక్షన్స్ ఎవరైతే ఎక్కువ పెట్టినా అబ్జెక్షన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ పెట్టిన అబ్జెక్షన్స్ కరెక్ట్ అయినాయా లేదా అనే టెన్షన్తో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెన్షన్ పడటం వల్ల డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరు వాళ్ళని చూసి అందరూ టెన్షన్ పడిపోయి అవస్థపడతా ఉన్నారు. కానీ మెయిన్గా మనం టెన్షన్ పడాల్సిందంటూ ఉంటే మెరిట్ లిస్ట్ లేదా రిజల్ట్, అప్పుడు ఫైనల్ మార్క్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత మనకి ఎలాంటి మార్క్స్ కలవు, అప్పుడు మనకి జాబ్ వచ్చేది రాంది, అప్పుడు డిసైడ్ అయిపోద్ది. అందుకని ఆ మార్క్స్ గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాలి. అక్కడ మనకి నార్మలైజేషన్ అని దేవుడు ఇచ్చిన మార్కులని మనకు ఫ్రీగా కొన్ని కలుస్తాయి. అప్పుడు దాన్ని బట్టి మన రిజర్వేషన్లో మనకి వస్తాయో లేదా చూసుకోవాలి. లేదా ఈ లోపల ఈ మైండ్ డైవర్ట్ చేసుకోవాలన్నా ఇప్పుడు కొంతమంది కోర్టు జాబులు, ఈ ఫారెస్ట్ ఆఫీసర్ జాబులు వాటికి అప్లై చేస్తుంటారు కదా. ఈ లోపల జీకేను ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. తర్వాత దీంట్లో వస్తే ఓకే జాబ్లోకి వెళ్ళిపోతాం. రాలేదంటే వెంటనే దానికి ఇంకొద్దిగా ఎఫెక్ట్ పెట్టగలుగుతాం. అంతేగాని అది వచ్చేదాకా వసదరదు అన్నట్టు టెన్షన్కి చదవలేక అట్టు వేస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ దానికి టైం చాలకుండా అన్నీ పోగొట్టుకుంటే కంటే ముందుగా దానికి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఆల్ ద బెస్ట్.